ఏం పేరు నీ పేరు? చంద్రియ, జరపరాజ్ చంద్రియ. గ్యాస్ తెచ్చుకుంటాం 500కి. ఏడ ఏడు ఇస్తాడు గ్యాస్, 1000 రూపాయలే తీసుకుంటుండ్రు. 500కి అంటుండుగా. ఏడ పట్టుండు, 1000 రూపాయలు ఇస్తేనే గ్యాస్ ఇస్తుండు. 1000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి అంటుండు కానీ 500కి 500కి ఇస్తానన్నాడు, అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఏడ ఎవడు ఇస్తాడు? ఆ 1000 రూపాయలు కడితేనే గ్యాస్ ఇస్తాడు. కరెంట్ ఫ్రీగా వస్తుంది, కరెంట్ వస్తుంది. సన్నబియ్యం తెచ్చుకుంటావా? తెచ్చుకుంటున్నాం. ఇవాళ వచ్చింది కాబల్లా రైతు బంధు పడ్డా? ఇంకా పడలే. అంటుండగా రైతు బంధు ఏమో మరి ఏటలే వేయలేదు రైతు బంధు. దొరుకుతుందా మీకు? ఏమో దొరకట్లే. ఏమో ఎప్పుడు ఒక కట్ట తెస్తారు మా వాళ్ళు, వేసుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? ఏం నాయన నాకు తెలియదు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడే బాగా వచ్చింది. ఏం చేసిండమ్మా ఆయన కేసీఆర్? కేసీఆర్ చేసిన ఎక్కడ బాగానే కట్టించిండు కదా. ఎక్కడెక్కడ రోడ్లు ఇది అది బాగానే కట్టించిండు పాపం. ఆయన మోసగాడు అంటారుగా కేసీఆర్. ఏమో మరి ఎవరికి మోసం చేసిండు? మమ్మల్ని మోసం చేయలే నాన్న, మాకు మంచిగానే ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అంటుండు మరి కేసీఆర్ మంచోడు కదా. అట్లా అంటాను కానీ మాకు చేసిండు, ఆయన బాగా చేసిండు. బాగా చేసిండు అంటే ఓడగొట్టి కూర్చోబెడుతుంది. నేనేం చేసినట్టండ్రి మరి అందరితోని పాట, నేను అందరితోని పాట నేను ఓటు వేసిన. అప్పుడు కేసీఆర్కి వేసాం, అప్పుడు మేలు చేసిండు కదా, అప్పుడు ఆయనకే వేసాం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీర తెచ్చుకున్నావా? ఇచ్చిండు. ఈయన కూడా ఇస్తుండగా మరి సీఎం రేవంత్ రెడ్డి. మాకు రాలే నాన్న, పట్టు చీరలు ఇస్తున్నా అంటుండు. మాకు రాలే. తెచ్చుకున్నట్టుందని మా అబద్ధం ఆడుతున్నావు. దేవుడికి నమ్ముకున్న బిడ్డని, నేను ఈశ్వరుడికి నమ్ముకున్న బిడ్డని, నేను ఆపదం చేయను. వంట వస్తాను చెప్తా, నాకు ఇయ్యలే నాన్న. మరి నువ్వు ఇట్లా ఆయనకెళ్ళి మాడతిస్తాడు, నువ్వు ఆయనకెళ్ళి మాడకుండా ఇస్తారా ఎవరన్నా? మరి ఇక నెల నెల ఇస్తాడు కదా, అప్పుడు ఇక ఈయన 2000 ఎవరు ఇచ్చినాయి? కేసీఆర్ ఉన్నప్పుడే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన? కేసీఆర్ ఉన్నప్పుడే అంతే. 4000 సరిపోట్లు అనకపోయినావు? పెడతానా పెట్టాం లేదు, మేము జగడం పెట్టాలా ఆడ సంపాది పెట్టిపోయినామా నాయన. మనవాడా ఈ సరిపోట్లే అంటే ఇస్తాడు. అడగటంలే నాయన, చెప్తారా అడగటంలే. అట్లా చెప్పు, రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటా దీంట్లో చెప్పు. కాయ కూర మన కాయ ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఆయన వింటాడు, రేవంత్ రెడ్డి సార్ వింటారు. మాట్లాడు, ఏం చెప్పబోతున్నావు? మరి నీకు సరిపోతున్నాయా లేదా ఏంది? సరిపోటాలి నాన్న, సరిపోటాలి. ఇద్దరు కదా, మా ముసలి ఆయన కొద్దిగా తాగుతాడు, కూరకాయ ఇది అది ఇంట్లో తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఎట్లా సాలుదు నాన్న, సాలదు కదా. మరి అప్పుడే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే ఆయననే 4000 చేయమనకపోయినా? చేయలేను ఆయన, వంట వస్తాం చెప్పాలి. ఈయన చెప్పుడు కదా 4000 ఇస్తాను అన్నాడు కదా, ఈయన ఇస్తాడు అనుకున్నాను. మనవరాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయా? అందరికీ అయినాయి. నా మనవాళ్ళు వేస్తూ ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు నాన్న, వాళ్ళు మంచిగా బతుకుతారు. కళ్యాణ లక్ష్మి అని ఇచ్చేది కేసీఆర్, ఇచ్చిండు అప్పుడు ఇచ్చిండు. కూడా తులం బంగారం ఇస్తాను కదా, దాంతో పాటు వస్తున్నాయి. రాలే నాన్న, రాలే. ఏది అడిగినా రాలే నాన్న రాలే నాన్న అంటుంటుంది. ఆయన ఇస్తున్నా అంటుంటే నువ్వేమో రాలే నాన్న. ఇక నేను అబద్ధం ఏది చేయాలి నాన్న, అబద్ధం చేయవద్దు కదా, దేవుడికి నమ్ముకున్న బిడ్డని. ఆయన కూడా దేవుడికే నమ్ముతాడు. అదే మరి వంట వస్తాం చెప్తానా, మరి నాన్న నమ్ముకున్నా నువ్వు పోయి తెచ్చుకోవట్లేవు, అంతే తేడా. అయ్యో సరే నాయన, అట్లా అనుకో. కాంకురం మన క్లయించుకు వాట్స నాకు సూద్ర మాట రాదు సవరంగా నాన్న. మరి భాష బాతకర్రు బాపు ఇప్పుడు ఇదే మా కళ్ళబారి కుక్కరు. కేసీఆర్ రేవంత్ రెడ్డి అప్పుడు ఇక మాకు కొత్తగా ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిండు కదా. మళ్ళీ ఎవరికో వేస్తావు? మరి ఈయన ఇస్తే ఈయనకేలా వేస్తావు? మంచిగానే ఉంటుంది, చెప్పు. ఇస్తా వేస్తావు నాయన. ఇవ్వకుంటే మరి మళ్ళీ ఎప్పుడు ఎవరికి వేస్తావు ఓటు? మళ్ళా ఈయన ఇస్తే ఈయనకే వేస్తాం ఓటు. మరి ఇవ్వకపోతే ఎట్లా ఇవ్వాలి? మాకు కూడా కడుపు ఉంది నాయన. వేస్తా అంటున్నాడు, వేస్తాడే ఒప్పుకోబట్టి రాదు. అదే అంటున్నాం, అప్పుడే ఓపిక పడుతున్నాం మేము.